The company's EBITDA loss narrowed to 203 crore. అంటే స్కూటర్ తీసుకువెళ్ళి షోరూమ్ ముందే తగలబెట్టేశాడు. ఎందుకని వాళ్ళ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇలా కాలిపోతున్నాయి. అంతేకాకుండా ఫ్రంట్ వీల్స్ వంటి విరిగిపోవడం, ఏకంగా వాళ్ళ షోరూమ్స్ తగలబెట్టడం కానీ, మొన్న గోవాలో జరిగిన స్కూటర్స్ కొన్న వాళ్ళందరూ తమ బాధను సీఎం దాకా తీసుకుని వెళ్ళడం కానీ, మరో పక్కన ఇలా గాడిదకు కట్టి వాళ్ళ స్కూటర్స్ని తీసుకుని వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. Hello my lovely friends, I am Mahesh. This is the Fintrix Beach. Let's begin today topic. వాళ్ళ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఒకప్పుడు ఈవీ 2 వీల్స్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 పొజిషన్ నుంచి ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోకి ఎలా పడిపోయింది. వాళ్ళ ఇలా దెబ్బలు తీయడానికి ముందు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది మీరు తెలుసుకోవాలి. మనకు వాళ్ళ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్స్ గుర్తుకు వస్తాయి, కానీ ఒకప్పుడైతే అంటే ఇవి రాకముందు మనకు వాళ్ళ క్యాబ్స్ గుర్తు వచ్చేవి. అయితే 2019లో మన ఇండియా గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని సపోర్ట్ చేయడంతో ఫేమ్ ఇండియా అనే స్కీమ్ ని లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ ద్వారా అప్పటికే ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకోవాలని చూసే ఇలా అన్ని కంపెనీలు ఈవీ సైడ్ అడుగులు వేశారు. అందులోనిదే ఈ వాలా కంపెనీ ఒకటి. సో అప్పటికే మార్కెట్ లో ఉన్న క్యాబ్ డ్రైవర్స్ అయిన వాలా కంపెనీ ఇందులోనూ భాగం కావాలని వాళ్ళ ఫౌండర్ అయిన భవిష్య అగర్వాల్ దీనిని స్టార్ట్ చేశారు. సో అయితే వాలా కంపెనీ ఆటోమొబైల్స్ కంపెనీ కాదు. ఇది 2020లో నెదర్లాండ్కి చెందిన ఈవీ స్కూటర్స్ కంపెనీ కొనేసి ఆ స్కూటర్ని మన ఇండియా మార్కెట్ ప్రైస్కి మార్చి అలాగే డిజైన్లో కొంచెం చేంజ్ చేసి వాళ్ళ S1 అనే స్కూటర్ని లాంచ్ చేశారు. సో అయితే వాళ్ళ కంపెనీ తన స్కూటర్స్ని ఎలాంటి ఇన్నోవేషన్ లేదా R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటివి ఏమీ చేయలేదు. జస్ట్ ఉన్న ప్రోడక్ట్ ని మన ఇండియా మార్కెట్ తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ చేసింది అంతే. అంతేకాకుండా వాళ్ళ కంపెనీ తమ కాంపిటీటర్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని యూజ్ చేసి ఎక్కువ 121 రేంజ్లో అలాగే ఒక గంటకు 115 km/h స్పీడ్తో వెళ్లే విధంగా దీనిని డిజైన్ చేశారు. అంతేకాకుండా మూవ్ OS, టచ్ స్క్రీన్స్, వాయిస్ కంట్రోల్ వంటివితో పాటు స్మార్ట్ ఫీచర్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇలా చేయడంతో ఈ కంపెనీ స్కూటర్స్ ని కొనడానికి జనాలు ఎగపడ్డారు. ఎంతలా అంటే దీని బుకింగ్ ని ఎలా స్టార్ట్ చేసిందంటే కేవలం 499 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి జస్ట్ ఒక్క రోజులో ఉన్న 1,00,000 ఆర్డర్స్ ని సొంతం చేసుకుంది. సో ఈవెన్ ఆ టైంలో వాళ్ళ కంపెనీ ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కాకూడదని తమిళనాడులో దాదాపు 500 acres లో వాళ్ళ స్కూటర్స్ ని గియా ఫ్యాక్టరీని స్టార్ట్ చేసి స్కూటర్స్ ని లాంచ్ చేసింది. అయితే వాళ్ళ స్కూటర్స్ ని కూడా చాలా సింపుల్ గా బుకింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్స్, మధ్యలో ఎలాంటి మీడియేటర్ ఉండరు. సో దీనితో వాళ్ళ జనాలకు ఈ ప్రాసెస్ బాగా నచ్చడంతో వాళ్ళ ఈవీ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 పొజిషన్ కి ఎదిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ స్కూటర్స్ కి ఎంతలా నెగిటివిటీ ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం. అసలు ఎందుకని కాలిపోవడం, విరిగిపోవడం, సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడం వంటివి ఎందుకు జరుగుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆర్డర్స్ ని తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్ చేతికి వెళ్ళిందో ఇక్కడే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ఎలాగంటే ఏదైనా స్కూటర్స్ ఆర్ బైక్ కానీ వాటి డిజైనింగ్ అండ్ టెస్టింగ్ తయారు చేయడానికి దాదాపు 3 నెలల నుంచి 4 సంవత్సరాల టైం పడుతుంది. కానీ వాళ్ళ కంపెనీ మాత్రం కేవలం 18 నెలలకే విడుదల చేసింది. ఎందుకంటే సప్లై వేగాన్ని పెంచి క్వాలిటీ వేగాన్ని తగ్గించింది. అయితే ఇందులోని సాఫ్ట్వేర్ ని పూర్తిగా తయారు చేయకపోవడం వల్ల కస్టమర్లకు ఇది బేటా టెస్టర్ గా మారారు. అందువల్ల ఇవి ఎక్కువగా కాలిపోతున్నాయి. అయితే ఇలా జరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది బ్యాటరీ ఛార్జింగ్ ఇష్యూ. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అతి ప్రధానమైన సమస్య బ్యాటరీ. అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగానే వాళ్ళ స్కూటర్స్ మన కంపెనీ కాదు, ఇది నెదర్లాండ్ కి చెందిన కంపెనీ అని. అయితే వాళ్ళ కంపెనీ మన ఇండియా తగ్గట్టు ఏదో చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేశారు. అయితే ఇందులోని బ్యాటరీ మాత్రం మన ఇండియా తగ్గట్టు ఏమీ మార్చలేదు. ఎందుకంటే ఇది నెదర్లాండ్ వెదర్ కి మాత్రమే డిజైన్ చేశారు. అందుకే మన వెదర్ కి అలాగే నెదర్లాండ్ వెదర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ బ్యాటరీ అధిక వేడి అలాగే బ్యాటరీ డ్రై అయిపోవడం వల్ల మన వాతావరణానికి తగ్గట్టు ఈ బ్యాటరీ డిజైన్ చేయకపోవడం వల్ల ఎక్కువగా కాలిపోతున్నాయి. అందులో ఎండాకాలం మాత్రం వస్తే చాలా దారుణంగా ఉంటుంది ఈ పరిస్థితి. అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి బ్యాటరీతో పాటు ఛార్జింగ్స్ కూడా ఒక ప్రధాన సమస్య. వాళ్ళ కంపెనీ స్కూటర్స్ కి డిస్ప్లే ఛార్జింగ్ రాదు, అలాగే ఎక్కువసేపు నిలబడదు. అంతేకాకుండా తమ కాంపిటీటర్ అయిన యాదర్, హీరో, బజాజ్ కలిసి ఛార్జింగ్ స్టేషన్లు తమ కస్టమర్లకు ఛార్జింగ్ స్టేషన్ రిలయన్స్ తో కలిసి ఏర్పాటు చేసింది. కానీ వాళ్ళ కంపెనీ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి ఏర్పాటు చేయడం వల్ల స్కూటర్స్ ని అమ్మడం మీదనే ఫోకస్ చేసింది. సో అందువల్ల జనాలకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఇంకా రెండవది సాఫ్ట్వేర్ ఇష్యూస్. వాళ్ళ కస్టమర్లు వాళ్ళ యొక్క స్క్రీన్స్ సడన్ గా స్ట్రక్ అయిపోవడం, అలాగే ఖాళీ డిస్ప్లే వంటి మధ్యలో ఏర్పడడం మరియు యాప్ ను రీస్టార్ట్ చేయడం లేదా అప్డేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ రావడం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఓలా కస్టమర్ అయితే ఒకసారి రోడ్డు మీద ఓలా స్కూటర్స్ వేసుకుని వెళ్లడంతో రోడ్డు మధ్యలో గుంట రావడంతో స్కూటర్ వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు యాక్సిడెంట్ అయింది. అది ఎలాగంటే స్కూటర్ వేగాన్ని తగ్గించడానికి బదులుగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి దానంతటా అదే వేగాన్ని పెంచి ఇలా యాక్సిడెంట్గా మారింది. ఇలా జనాలకు ఓలా కంపెనీ మీద నమ్మకం కొద్దిగా తగ్గిపోతుంది. ఇంకా మూడవది అదే కాంపోనెంట్ మరియు డిజైన్ ఇష్యూ. ఇందులో ప్రధాన సమస్య ఫ్రంట్ వీల్స్ ఇరిగిపోవడం, బ్రేకులు పనిచేయకపోవడం, ఫ్రంట్ సస్పెన్షన్, స్నాపింగ్, హ్యాండిల్ లాక్ వంటివి సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే వీల్ జంప్లు వంటివి ఫర్దర్ గా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎక్కువ ఫ్రంట్ వీల్స్ వంటివి ఇరిగిపోవడం జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓలా కస్టమర్ అయితే ఏకంగా ఐసీలోకి చేరాడు. ఇతను ఒక రైడర్ కేవలం 35 కిలోమీటర్ల స్పీడ్ తో ఫోర్క్ సస్పెన్షన్ ఇరిగిపోవడం ద్వారా తీవ్రంగా దెబ్బలు తగలడంతో ఐసీ దాకా వెళ్ళాడు. ఇవే కాదు, ఓలా కేసులు ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా నాలుగవది సర్వీస్ సెంటర్లు. మనం జనరల్గా ఏదైనా వెహికల్స్ కొన్నప్పుడు రిపేర్ వస్తే సర్వీస్ సెంటర్లకు తీసుకుని వెళ్ళి రిపేర్ చేసుకుని వచ్చేస్తాం. అదైనా ఒక రోజు నుండి 7 days లోపు వచ్చేస్తాం. కానీ ఓలా సర్వీస్ సెంటర్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగంటే ఒకసారి ఏదైనా రిపేర్ వస్తే ఓలా సర్వీస్కి ఇస్తే 1 నెల నుంచి 3 నెలల దాకా ఇవ్వదు. పోనీ తీసుకున్న తర్వాత స్కూటర్స్ ని బాగా చూసుకుంటుంది అనుకుంటే ఇలా షోరూమ్ బయట వదిలేస్తారు. అది కొత్తదైనా పాతదైనా ఇలాగే వదిలేస్తారు. పోనీ ఇచ్చాకైనా మళ్ళీ రిపేర్ రావు అంటే గ్యారంటీ ఉండదు. మళ్ళీ ఇలా రెస్పాన్స్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎంతలంటే వాళ్ళ స్కూటర్లు తీసుకున్న కస్టమర్లు స్కూటర్ని అంటించేయడం కానీ, అంతేకాకుండా కర్ణాటక చెందిన మొహమ్మద్ నదీం అనే ఒక కస్టమర్ తన స్కూటర్ ని కంప్లీట్ రిపేర్ అండ్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నాయని వాళ్ళ షోరూమ్ కి ఇచ్చాడు. ఇలా ప్రాబ్లమ్స్ ని చెప్పి చిరాకుతో కోపంతో వచ్చి ఏకంగా షోరూమ్ ని అంటించేశాడు. మరికొందరైతే వాళ్ళ వచ్చిన కొత్తలో మహారాష్ట్రకి చెందిన ఒక వ్యాపారి అయిన సచిన్ గెట్ తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని చాలాసార్లు కస్టమర్ కేర్ కి చెప్పడంతో సరైన సమాధానం రాలేదు. ఇంకా చేసేదేమీ లేక కొంచెం డిఫరెంట్ గా బుద్ధి చెప్పాలనుకున్నాడు. వాళ్ళ స్కూటర్ ని తాడుతో కట్టి ఆ తాళ్ళని గాడితో కట్టి ఇలా వీధులంపడ తిప్పుతున్నాడు. महाराष्ट्र से जहां कस्टमर ने ओला S1 Pro इलेक्ट्रिक स्कूटर खरीदने के बाद उनकी ఇంకా మరికొందరు అయితే గోవాకి చెందిన వాళ్ళ కస్టమర్లు అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళకి సంబంధించిన సరైన సెంటర్లు సరిగ్గా పనిచేయడం లేదు, గత 3 నెలల నుంచి అలాగే పక్కన పెడేస్తున్నారని సీఎం కి చెప్పి సుమారుగా 2000 స్కూటర్స్ ని సర్వీస్ చేయడం లేదని చెప్పడంతో గోవా గవర్నమెంట్ సీరియస్ తీసుకుని వాళ్ళకి సంబంధించిన మొత్తం అన్ని బ్యాన్ చేసింది. ఇంకా మరికొందరు అయితే ఇలా రోడ్డు మీద ఒక వ్యక్తి రిక్షాకి తన స్కూటర్ని కట్టుకుని వాళ్ళ సర్వీస్ సెంటర్ ముందు తమ బాధను పాట రూపంలో చెప్పుకున్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా చాలానే తమ కస్టమర్ల బాధను తమకు నచ్చిన విధంగా చెప్పుకుంటున్నారు. ఇలా వాళ్ళ కంపెనీ సర్వీస్ సెంటర్ మీద బాగా సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ అవడం ద్వారా వాళ్ళ అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. దీని కారణంగా ఓలా కంపెనీ స్టాక్ మార్కెట్ ద్వారా IPO ఎంటర్ అయినప్పుడు ఓలా షేర్ ప్రైస్ 150 నుండి ఈ రోజున 40 రూపాయలు పడిపోయి రన్ అవుతుంది. సో దీనివల్ల ఓలా ఎలక్ట్రికల్ Q2 ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు 12 కోట్లు నష్టం వచ్చింది. అలాగే 2024 ఇయర్ లో దాదాపు 1400 కోట్ల నష్టం చూసింది. అంతేకాదు ఓలా కంపెనీకి సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అలాగే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి వారు జాబ్ నుంచి రిజైన్ చేశారు. అలాగే ఓలా కంపెనీ ఎంప్లాయర్స్ అయిన 2025 లో బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ లో దాదాపు 1000 మందిని తొలగిస్తున్నారని కంపెనీ తెలిపింది. అలాగే 2024 లో అయితే ఏకంగా 500 మంది ఎంప్లాయీస్ ని తొలగించారు. అయితే రీసెంట్ టైంలో భవిష్య అగర్వాల్ ఒక సర్వీస్ ను కూడా లాంచ్ చేశారు. అదే హైపర్ సర్వీస్. అంటే ఏమిటంటే ఒకవేళ మీకు ఏదైనా వాళ్ళకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్ గా ఓలా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకుని బయట ఎక్కడైనా రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చూడాలి, ఇదైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మై లవ్లీ ఫ్రెండ్స్, ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటి? మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ లో ఏదైనా లోపం ఉంటే దానిని మార్చి కస్టమర్స్ కి అందించాలి, కానీ దాన్ని పక్కన పెట్టి కొత్త దాని వైపు చూడకూడదు. ఇంకా ఓలా కంపెనీ చేసిన మిస్టేక్స్ ఇదే. అదేమిటంటే ఏదైనా కంపెనీకి కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, దానికి సరైన ఆన్సర్స్ ఇవ్వాలి. సో మై లవ్లీ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఓలా స్కూటర్స్ ని వాడుతున్నారైతే ఈ కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.